ఇరాన్ యొక్క యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఆపేసాననేసి సీజ్ ఫైర్కి నేను నిన్న నైట్ వరకు కూర్చుని చాలా గట్టిగా పోరాడాను, సీజ్ ఫైర్ అయితే ప్రకటించానని చెప్తున్నాడు. దానివల్ల ఇండియన్ షేర్ మార్కెట్ కాదు, ప్రపంచ షేర్ మార్కెట్ అన్నీ కూడా చాలా గణనీయంగా పెరిగినాయి. ఇది ఒక వార్త అయితే పక్కన పెడితే, ఇరాన్ యుద్ధాన్ని ఆపేయడమా లేకపోతే ఇరాన్ చేతిలో అమెరికా చిత్తుగా ఓడిపోయిందని దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇరాన్ పెట్టిన షరతులు ఏదైతే ఉన్నాయో ఆ షరతులను ఒప్పుకుంటూ సీజ్ ఫైర్ అయితే మాత్రం అమెరికా ప్రకటించింది. అందులో ఉన్న షరతులు ఏమిటి అంటే, ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అంటే ఈ అమ్మాయి గొడవల వల్లే ఆ కమ్యూనికి ఈ గొడవలు ఏదైతే సృష్టించబడ్డాయో అవన్నీ ఆగిపోవాలి. ఓకే, అలాగే ఇరాన్ గురించి మీరు ముందుకు రాకూడదు, ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మీరు ఏమీ మాట్లాడకూడదు. ఇరాన్ ఎటువంటి కంట్రీలతోనే వ్యాపారం చేసుకోవచ్చు. ఓకే, ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసేయాలనుకుంటే మూసేసుకోవచ్చు, నడుపుకోవాలంటే నడుపుకోవచ్చు. అంతకన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు వరకు యుద్ధం వల్ల మేము చాలా కోల్పోయాం కాబట్టి $300 బిలియన్ మా ఇరాన్ని మీరే మళ్ళీ బాగుపరిచి ఇవ్వాలి. ఇది అంతకన్నా దౌర్భాగ్య స్థితి. ఓకే, అంటే ఎక్కడైతే అమెరికా ఓడిపోయిందో అమెరికా వచ్చి వీళ్ళకి సారీ చెప్పడమే కాదు, అక్కడ నిర్మాణ రంగం కూడా చేపట్టి వాళ్ళకి ఇల్లులు వాకిళ్ళు అన్నీ కట్టించి మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ స్థితిగతులు అన్నీ మళ్ళీ మెరుగుపరిచి వెళ్ళాలి. న్యూక్లియర్ వెపన్స్ మేము తయారు చేయము, అది అఫీషియల్గా. అన్అఫీషియల్గా మేము భూమి కింద తయారు చేస్తాం, అది వేరే విషయం అనుకోండి. అఫీషియల్గా అయితే తయారు చేయము అనేసి ఈ సీజ్ ఫైర్లో అయితే ఒప్పుకుంది. ఇలా చైనా వెనకాలుండి అమెరికాని ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తూ ఇరాన్ యుద్ధం గెలిపించే విధంగా ముందుకు తీసుకెళ్ళింది. అటువంటి చైనాకి హ్యాట్సాప్ చెప్పాలి. ఈరోజు షేర్ మార్కెట్ ఏదైతే ఉందో తన షేర్ మార్కెట్ని పైకి తీసుకెళ్ళింది, అలాగే ఇరాన్ని కాపాడింది. ఇలాగే ప్రపంచ దేశాలకి వార్నింగ్ ఇస్తూ చైనా చాలా బలమైన దేశం అనేసి నిరూపించుకుంది. చివరికి ట్రంప్ వెళ్ళి కాళ్ళు మొక్కి తప్పు అయిపోయిందని ఒప్పుకుని ఇలాగ చేసుకున్నాడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. దాని గురించి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇందులో ఇండియా పాత్ర ఏ విధంగా ఉంది అని అనుకుంటున్నారో ఖచ్చితంగా మీ కామెంట్స్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్.